అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ పాఠ్యమి నుండి 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. మరి ఆ వారాహి అమ్మవారి యొక్క విశిష్టతని గురించి తెలుసుకుందాము. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, నారసింహిణి, వినాయకిని. వీరు 7 సప్తమాతృకాలు. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాపాడేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు. ఇందులో వారాహి మాతకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి అవతారం. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అమ్మవారు అని అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో వారాహి అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. దేవీ భాగవతంలో పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్లను, మనుషులను అందరినీ పీడిస్తూ ఉండగా పార్వతీదేవి దుర్గాదేవి అవతారంలో రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడికి గాయం కాగా అతని శరీరం నుండి రక్తపు చుక్కలు భూమి మీద పడి ఒక్కొక్క రక్తపు చుక్క నుండి ఒక్కో రాక్షసుడు ఉద్భవిస్తుంటాడు. అలా చాలా మంది, అంటే కొన్ని కోట్ల మంది రాక్షసులు ఉద్భవిస్తారు. అలా ఉద్భవించిన కొన్ని కోట్ల మంది రాక్షసులను సంహరించడానికి దుర్గాదేవి సప్త మాతృకలను తనలో నుండి పుట్టిస్తుంది. ఈ సప్త మాతృకలలోని వారాహి అమ్మవారు రక్తబీజుడిని సంహరించడానికి ఉగ్రరూపం దాల్చి రాక్షసులను వారి శవాలపై కూర్చుని అమ్మవారి దంతాలతో సంహరించింది. అయితే ఈ సప్తమాతృకలు తిరిగి అమ్మవారిలో కలిసిపోయి దుర్గాదేవి రూపంలో రక్తబీజుడిని సంహరించింది అమ్మవారు. మరి మార్కండేయ పురాణం ప్రకారం పూర్వం శుంభనిశుంభులు అనే రాక్షసులు ఉండేవారు. వారు దేవతలను హింసించేవారు. అలాగే మనుషులను అందరినీ కూడా పీడిస్తూ ఉండేవారు. అయితే వారిని సంహరించడానికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క అమ్మవారు ఉద్భవించింది. బ్రహ్మ నుండి బ్రాహ్మిణి, శివుని నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి అని అమ్మవార్లు ఉద్భవించారు. అలాగే విష్ణుమూర్తి అవతారమైన వరాహ అవతారం నుండి వారాహి అమ్మవారు ఉద్భవించింది. అంతేకాకుండా అంధకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి శివుడు వారాహీదేవిని సృష్టించాడు అనేది మత్స్య పురాణంలోనే కాదా. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహిదేవి పుడుతుంది. ఇలా చాలా పురాణాలలో వారాహి అమ్మవారి గురించి వివిధ రకాలుగా చెప్పడం జరిగింది. ఈ వారాహి రూపం పంది రూపాన్ని పోలి ఉండి నల్లని శరీర ఛాయతో, మేఘవర్ణంతో, 8 చేతులతో, అభయవరద హస్తం, శంఖం, చక్రం, రోకలి, నాగలి, పాశం, హాలం ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంది. ఈమె గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద సంచరిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని అభివర్ణిస్తారు. అందుకే ఈ అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామ స్తోత్రంలో కనిపిస్తోంది. విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని వస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి అమ్మవారు. మన
సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమము అని పురాణాలు ప్రవచించాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ వారాహి అమ్మవారు తాంత్రికులకు ఇష్టమైన దేవత. అందుకే ఈమెని రాత్రి వేళల్లో పూజిస్తారు. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో లేక తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. వారణాసిలో ఉగ్రవారాహి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయం భూమి లోపలికి ఉంటుంది. ఈ ఆలయంలోకి కేవలం పూజారులు మాత్రమే వెళతారు. భక్తులు దర్శనం చేసుకోవాలంటే ఆలయం పైన ఉన్న 2 రంధ్రాల ద్వారా మాత్రమే, అది కూడా కేవలం ఉదయం 4:30 నుండి 8:30 వరకు మాత్రమే అనుమతిని ఇస్తారు. ఈ రంధ్రాల ద్వారా కేవలం అమ్మవారి ముఖము మరియు పాదాలను మాత్రమే చూడగలం. ఎందుకంటే వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత. అంటే ఈ అమ్మవారు సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజాము వరకు, అంటే 3 గంటల వరకు, తెల్లవారుజామున 3 గంటల వరకు గ్రామంలో తిరుగుతూ భక్తులను కాపాడుతుంది. వారాహి మాతను లక్ష్మీదేవి రూపంగా కూడా కొలుస్తారు. లక్ష్మీదేవిగా కొలిచేప్పుడు మానవ రూపంలో పూజిస్తారు. ఈ అమ్మను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, ధనప్రాప్తి కలుగుతుందని, ఇంకా భక్తుల పాలిటి కొంగు బంగారమై తన పైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలుగా నిలిచి జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించి సకల జయాలను కలిగిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే ఆజ్ఞాచక్ర కుండలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది. అందుకే ఆమెను ఆజ్ఞాచక్రేశ్వరి అని అన్నారు. వారాహి అమ్మవారి మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు. వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా తొలగిపోతుంది అని భక్తుల విశ్వాసము. వారాహి అమ్మవారి యొక్క 12 నామాలు ఇవే. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిజ్ఞై నమః. ఈ 12 నామాలని అత్యంత భక్తి శ్రద్ధలతో జపిస్తే ఎంతటి కష్టమైనా తొలగిపోతుంది అని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా వారాహి అమ్మవారికి 6 అవతారాలు ఉన్నాయి అని మన పురాణాలు చెప్తున్నాయి. అవి బృహత్ వారాహి, స్వప్న వారాహి, కిరాత వారాహి, లఘు వారాహి, ధూమ్ర వారాహి, మహావారాహిగా చెప్పబడుతున్నాయి. ఈ అవతారాలన్నింటి సందేశము కూడా ఒకటే. ఏంటి అంటే భక్తుల యొక్క కష్టాలను కడతీర్చడం. వారాహి అమ్మవారిని ఏ రూపంలో కొలిచినప్పటికీ కూడాను ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉంటుంది. ఇది వారాహి అమ్మవారి యొక్క విశేషాలు. నమస్కారం.